దేవునిని మనము ఏమి అడగాలి అనేది తెలుసుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యందు మనము మన యందు దేవుని యొక్క మాటలు నిలిచి ఉంటే మనకు ఏది ఇష్టమో అది అడిగితే మన దేవుడు మనకు అది అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. మనకు ఏది ఇష్టమో అది అడిగినట్లయితే దేవుడు మనకు అది అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు అంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మనకేది ఇష్టం అది అడిగితే దేవుడు మనకు అది అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని వాక్యము సెలవిస్తుంది. ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల, జ్ఞానము కొదవగా ఉంటే దేవుణ్ణి అడగమని చెప్తున్నాడు. దేవుణ్ణి ఎప్పుడైతే మనము అడుగుతామో దేవుడు మనకు జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. మనకిష్టమైనది మనము అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. అదేవిధంగా జ్ఞానంను కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము మనము చూసినట్లయితే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని వాక్యము సెలవిస్తుంది. మన యొక్క సంతోషము పరిపూర్ణము కావాలని, మన సంతోషము పరిపూర్ణము కావాలని మనము దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తారని చెప్తున్నాడు. మన సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి మనము అడిగేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. వాక్యమైనటువంటి దేవుణ్ణి మనము అడిగితే మనకు దేవుడు జనములను స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిస్తున్నాడు. మనకిష్టమైనది మనము దేవుణ్ణి అడిగితే ఇస్తానని సెలవిస్తున్నాడు దేవుడు. అదేవిధంగా మన సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. మనకు కావలసినటువంటి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు. అదేవిధంగా జనములను మనకు స్వాస్థ్యంగా ఇస్తానని అంటున్నాడు. అదేవిధంగా భూమిని దిగంతముల వరకు మనకు సొత్తుగా ఇస్తానని అంటున్నాడు. కనుక దేవుణ్ణి మనము అడిగి పొందుకున్నటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు పొందుకుంటాము అంటే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు అంటున్నాడు దేవుడు. కనుక మనము దేవుని యందు దేవుని మాటలు మన యందు నిలిచి ఉండి ఈ లోకంలో జీవిద్దాము గాక. ఆమేన్.